రథసప్తమి వేడుకలు నరసాపురం పట్టణంలోని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నరసాపురం గోదావరి తీరాన వేంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మంచిలి దుర్గాప్రసాద్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడారు. మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజున రథసప్తమి నిర్వహించడం మానవాయితీగా వస్తున్న సాంప్రదాయమని చెప్పారు. రథసప్తమి నాడు ప్రాతకాలం సూర్యకిరణాలైన పుణ్యక్షేత్రాలు మహామహిమాన్వితంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయని చెప్పారు. శ్రీ సూర్యనారాయణుడు దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని హితపలికారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈవేళ రథసప్తమి అంటే సూర్యుడి పుట్టినరోజు. ఇవాళ స్వామివారిని ఈ రోజున రథసప్తమి రోజున స్వామివారిని దర్శించిన ఎడల అందరికీ కూడా, ఈ లోకల్లో జనులందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఈ రోజున సూర్యనారాయణమూర్తిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఈ సూర్యనారాయణ ఆరాధన చేస్తూ ఉంటారో, సూర్య నమస్కారాలు చేస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యములతో వర్ధిల్లుతారని పరమేశ్వరుడు ఆనది. కాబట్టి ఈ రోజున సూర్యనారాయణ స్వామి రోజున స్వామివారికి కళ్యాణం ఉదయం 4 గంటలకే మూల విరాట్కి పంచామృత అభిషేకం, తర్వాత సూర్య నమస్కారములు. ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా రంగరంగ వైభవంగా భక్తజన సందోహంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. తదనంతరం వివాహం చేస్తున్నాం కాబట్టి సూర్యనారాయణమూర్తి ప్రసాదంగా అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. ఇట్లు సూర్యనారాయణమూర్తి ఆలయ కమిటీ, సిడి సాయి సేవ.